హలో గాయస్, నేను మీ దేవిక. సో ఈరోజు పక్కా రెస్టారెంట్ స్టైల్ రెసిపీతో వచ్చేసాను. సో టేస్టీగా వేడి వేడి అన్నంలో తినగానే అలా కరిగిపోయే ఆనపకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకొని మొత్తం అందులో వేసి అది మగ్గించుకోవాలి. అందులోనే ఉప్పు యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉంచుకొని లాస్ట్లోని టమాటో, పసుపు యాడ్ చేసి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ఇలా వేడివేడి అన్నంలో తినేస్తే ఇంకా టేస్ట్ అదుర్స్ అంతే. సో సబ్స్క్రైబ్ మై ఛానల్.